నమస్కారः మహోదయ. నమస్కారం అండి. నమస్తే గురుగారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వాగీశాద్యాత్మనసా సర్వార్థానాం ఉపక్రమేన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. ఈరోజు తుల్యయోగితాలంకారం అవతారిక. ఏవం అధ్యవసాయ ఆశ్రయేణ అలంకారద్వయం ఉక్త్వా గమ్యమాన ఔపమ్యాశ్రయా అలంకారాః ఇదానీం ఉచ్యంతే. అధ్యవసాయ ఆశ్రయేణ అంటే అధ్యవసాయము అంటే ఒకదాని యందు వేరొక దాన్ని ఆరోపించడం, దాన్ని అధ్యవసాయము అంటున్నాం. ఇప్పుడు ఉత్ప్రేక్షలోను అతిశయోక్తిలోనూ కూడా ఈ అధ్యవసాయం అనేది ఉంటుంది. ఉపమానమునందు ఉపమేయము యొక్క అధ్యవసాయం. అలాంటి అలంకారాలు చెప్పిన తర్వాత గమ్యమాన ఔపమ్య ఆశ్రయ అలంకారా అలంకారా. గమ్యమాన ఔపమ్యం అంటే సాక్షాత్తుగా అసాదృశ్యం అక్కడ చెప్పబడదు, గమ్యమానం అవుతుంది, సూచింపబడుతుంది. అలా గమ్యమానమైన ఔపమ్యాన్ని అంటే సాదృశ్యాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి అలంకారాలు ఇప్పుడు చెప్పబడుతున్నాయి. తత్రాపి పదార్థ వాక్యార్థకతత్వేన తేషాం ద్వైవిధ్యే పదార్థగతం అలంకారద్వయం ఉచ్యతే. ఈ ఔపమ్యము అనేటువంటిది అంటే ఇప్పుడు ఉపమాలంకారంలో అయితే సాక్షాత్తుగా ఇది ఉపమానము, ఇది ఉపమేయము, ఇది సామాన్య ధర్మము, ఇది ఉపమా వాచకము, ఆ యువశబ్దము అవి ప్రయోగించడం చేత సాక్షాత్తుగా మనకి ఔపమ్యం తెలియబడుతుంది. ఇక్కడ ఔపమ్యం అనేది ఊహింపబడుతున్న సూచింపబడుతుంది అన్నమాట. ఈ ఔపమ్యం అనేది పదార్థగతము వాక్యార్థగతము అని రెండు రకాలుగా ఉంటాయి. దాంట్లో మొదట పదార్థగతమైన అలంకారద్వయం, రెండు అలంకారాలు ఉన్నాయి. పదార్థంలో ఔపమ్యం సూచింపబడేవి, ఆ రెండింటినీ ముందు చెబుతున్నాము అన్నాడు. ఔపమ్యస్య గమ్యత్వే పదార్థగతత్వేన ప్రస్తుతానాం అప్రస్తుతానాం వా సమాన ధర్మ అభిసంబంధే తుల్యయోగిత. వర్ణ్యానాం ఇతరేషాం వా ధర్మైక్యం తుల్యయోగిత అని చంద్రాలోకంలో చెబుతాడు. అంచేత వర్ణ్యములు అంటే ప్రస్తుతము మనము వేటిని చెప్పదలిచేమో అవి అంటే ఉపమేయములు అన్నమాట. ఉపమేయము ఒకటే చెప్పక్కర్లేదు, రెండు కూడా చెప్పచ్చు, ఎన్నైనా చెప్పచ్చు ఉపమేయాలు. ఉపమేయములలో సాధర్మ్యాన్ని చెప్పితే వర్ణ్యానాం ఇతరేషాం వా, ఇతరేషము అవర్ణ్యములు అన్నమాట. వర్ణ్యముల మధ్య సాదృశ్యము ఔపమ్యము గమ్యమానమైన, అవర్ణ్యముల మధ్య ఈ ఔపమ్యం గమ్యమానమైన తుల్యయోగిత అనేటువంటి అలంకారం. అది పదార్థగతంగా ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇవాది అప్రయోగే ఔపమ్యస్య గమ్యత్వం. అది ఇంతకుముందు అనుకున్నాం మనం. ఉపమాది అలంకారాల్లో సాక్షాత్తుగా అది ఉపమానము, ఉపమేయము, సామాన్య ధర్మము, ఉపమా వాచకము, ఆ ఇవ అని ప్రయోగించడంతో ఇది ఉపమానము అని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ
ఆ యువాది శబ్దములు యువ కానీ యథా కానీ ఇట్లాంటి శబ్దములు ఇక్కడ ప్రయోగింపబడకపోవడం చేత ఔపుమ్యం వాచ్యం కాదు, గమ్యమానం అవుతుంది. తత్ర ప్రాకరణికానాం అప్రాకరణికానాం వా అర్థానాం సమాన గుణ క్రియాభిసంబంధే అన్వితార్థ తుల్య యోగిత. ఈ గమ్యమానమైన ఔపమ్యం ఉన్నటువంటి చోట లేదా ఔపమ్యము ప్రాకరణికానాం అంటే ఆ సందర్భానికి తగినటువంటి ఉపమేయములలో చెప్పచ్చు, లేదా అప్రాకరణికానాం ఆ సందర్భానికి కూడనటువంటి అంటే అక్కడ లేనటువంటి వేరే విషయాలు, అవర్ణ్యములు, ఇంతకుముందు వర్ణ్యములు అవర్ణ్యములు అనుకున్నాం కదా, అలాగనమాట. వర్ణ్యములు అవర్ణ్యములు అనొచ్చు, ప్రస్తుతములు అప్రస్తుతములు అనొచ్చు, ప్రాకరణికములు అప్రాకరణికములు అనొచ్చు. ఇంకా మామూలుగా చెప్పేయాలంటే ఉపమేయములు ఉపమానములు అనొచ్చు. వాటికి అట్లాంటి ప్రాకరణికానాం అప్రాకరణికానాం వా అర్థానం అటువంటి పదార్థాలకి సమాన గుణక్రియాభిసంబంధే సమానమైన గుణము కానీ సమానమైన క్రియ కానీ దాంతో సంబంధాన్ని చెప్పినట్టయితే సంబంధే అన్వితార్థ తుల్యయోగిత, అది తుల్యయోగితాలంకారము అని చెప్పాడు. ఇక్కడ సజ్జాతపత్ర ప్రకరాంచితాని సముద్వహంతి స్ఫుటపాటలత్వం వికస్వరాణి అర్కకర ప్రభావాత్ దినాని పద్మాని చ వృద్ధిమీయు. ఇక్కడ ప్రాకరణికములే రెండింటినీ చెబుతాడు. దినములు పద్మములు, దినాని పద్మాని చ వృద్ధిమీయు, వృద్ధిని పొందేయి. దినములు వృద్ధిని పొందేయి, పద్మములు వృద్ధిని పొందేయి. దేనివల్ల అంటే అర్కకర ప్రభావాత్, సూర్యకిరణ ప్రభావం వల్ల. ఈ సూర్యకిరణ ప్రభావం వల్ల పద్మాలు వికసిస్తాయి, అంచేత పద్మములు వృద్ధి పొందేయి అని. అలాగే దినములు కూడా వృద్ధి పొందుతాయి. అంటే సూర్యోదయం దగ్గర నుండి ఆ క్రమక్రమంగా సూర్యుడు పైకి వచ్చే కొలది దినం వృద్ధి పొందుతుంది. వృద్ధి పొందుతుంటే సాయంకాలం అయ్యేసరికి దినం ముసలిది అయిపోతుంది, అంతే కదా. రాత్రి వచ్చేస్తుంది కదా, ఇంకా పగలబోతుంది కదా. అందుచేత ఈ సూర్యకిరణాల వల్ల రోజు వృద్ధి పొందుతోంది. తర్వాత రోజు అనుకో లేదా పగటి సమయం వృద్ధి పొందుతోంది, పద్మములు వృద్ధి పొందుతున్నాయి. ఈ రెండు ప్రాకరణికములే, అంటే పగలే పద్మములు కూడా పగలు ఉంటాయి, సూర్యకాంతి వికసిస్తాయి. పగలు అనేటువంటి సమయము కూడా ఆ పూట కూడా సూర్యకాంతికి వృద్ధి పొందుతుంది. వాటికి విశేషణంగా ఏం చెబుతున్నాడంటే సజ్జాతపత్ర ప్రకరాంచితాని, అది అంటే సజ్జ అంటే సిద్ధం చేయబడినటువంటి, సజ్జితము అంటే సిద్ధం, ఆతపత్రము అంటే గొడుగు, ఆతపత్రాంచితాని అంటే సిద్ధం చేయబడిన గొడుగులతో కూడి ఉన్నటువంటివి అని. ఆతపత్రము మనం సాధారణంగా గొడుగు వర్షకాలంలో వాడుతుంటాం, వర్షంలో తడుస్తాము అని. వస్తుతః అది ఆతపత్రం. ఆతపం అంటే ఎండ, ఎండ నుండి రక్షించేది ఆతపత్రం. ఆతపత్రం అంటే ఎండ నుండి, అందువల్ల ఆతపత్రము అంటే ఆ ఎండను తట్టుకోలేనప్పుడు ఉపయోగించేటువంటి స్ఫుటపాటలత్వం. అలాగే బాగా నిండుగా వికసించి ఉన్నటువంటి పాటల వృక్షాలు కలిగినటువంటివి, అంటే ప్రాతకాలంలోనే ఈ పువ్వులన్నీ వికసిస్తాయి. అటువంటి పాటల వృక్షాలన్నీ కలిగి ఉన్నటువంటి, వాటిని వహిస్తూ ఉన్నటువంటివి.
అర్కకర ప్రభావాత్, సూర్యుని యొక్క కిరణ ప్రభావం వల్ల వికస్వరాణి, వికస్వరములు అంటే ఇక్కడ స్వరం అనే అభిప్రాయం కాదనుకోండి, విస్తృతమైనటువంటివి, వికసించినటువంటివి అటువంటివి. దినాని పద్మాని, దినములు పద్మములు ఈ రెండు కూడా వృద్ధిం ఇయు, వృద్ధిని పొందాయి. ఇక్కడ రెండు సాందర్భికములే. అంటే ప్రాతకాలం వర్ణిస్తున్నాడు అనుకోండి, లేదా పగటి సమయాన్ని వర్ణిస్తున్నాడు. పగటి సమయము పద్మములు ఒకేసారి ఉంటాయి. అంచేత రెండు ప్రాకరణికములే, రెండు ఉపమేయములే. ఇక్కడ ఇంకా ఉపమానం అంటూ ఏముండదు. అయితే ఈ రెండింటిలోనూ సాదృశ్య ధర్మాన్ని చెబుతున్నాడు. వృద్ధి అనేటువంటి సాదృశ్య ధర్మాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఉపమానముగా మనకి వాచ్యముగా ఉండాలంటే యువ శబ్దం ఉండాలి. దినాని పద్మాని ఇవ వృద్ధిమీయు అనొచ్చు. దినాని పద్మాని ఇవ వృద్ధిమీయు అనొచ్చు. కానీ ఆ ఇవ లేకపోవడంతో సాదృశ్యము గమ్యమానం అవుతుంది. ఇవ ఉన్నట్టయితే సాక్షాత్తుగా ఉపమానము అనే సంగతి తెలిసిపోతుంది. అంచేత దినములు పద్మముల వలె వికసిస్తున్నవి అని అనుకోవచ్చు. అక్కడ అత్ర ఋతువర్ణనస్య ప్రక్రాంతత్వాత్, ఇక్కడ ఋతువుని, వసంత ఋతువుని ఏదో ఆయన వర్ణిస్తున్నాడు. ఈ సందర్భంలో దినానాం పద్మానాంచ ప్రకృతత్వం, అక్కడ దినములు పద్మములు రెండు కూడా ప్రకృతములే. అయితే వృద్ధి గమనం క్రియా, వృద్ధి పొందడము అనేటువంటిది క్రియాసామ్య రెండింటికి అన్నమాట. క్రియ కానీ గుణము కానీ అవ్వచ్చని ఇంతకుముందు చెప్పాడు. ఈ సామ్యం అనేటువంటిది ఔపమ్యము, ఇక్కడ క్రియా ఔపమ్యం అన్నమాట. కాబట్టి దినములు వృద్ధి పొందాయి, పద్మములు వృద్ధి పొందాయి. తుల్యయోగిత్వమే ఇక్కడ కావాల్సింది. అయితే తాత్పర్యంలో మనకి దినములు పద్మముల్లా వికసించాయని కానీ, పద్మములు దినముల్లా వృద్ధి పొందాయని కానీ మనం చెప్పచ్చు. అప్పుడు ఉపమానం అనేది గమ్యమానం అవుతుంది, వాచ్యం కాదు. కానీ ఇక్కడ చెప్పిన రెండు కూడా ప్రకృతములే. తర్వాత యోగపట్టో జటాజాలం తారవీ త్వక్ మృగాజినం ఉచితాని తవాంగస్య యజ్యమోని తదుచ్యతాం. అంటే మాయా వటు వేషంలో ఉన్నటువంటి ఆ శివుడు పార్వతీదేవి తపస్సు చేస్తోంది. ఆ వటు వేషంలో బ్రహ్మచారి రూపంలో ఈశ్వరుడు వచ్చి ఆమెను పరీక్షిస్తాడు. ఆ సందర్భంలో శివుడు పార్వతితో అంటున్నట్ట, యోగ పట్ట అంటే యోగులు ధరించేటువంటి పట్టం. అలాగే అంటే ఈ పట్టబంధము అని అంటూ ఉంటారు. అది ఒక విధంగా ఒక దృఢ దీక్ష పట్టేటువంటిది అనమాట. మనం చూడండి, తోరం కట్టుకుంటూ ఉంటారు వ్రతం చేసినప్పుడు, కటిబంధం. అలాగే కంకణ బంధం, కంకణం కట్టుకుంటూ ఉంటారు. అలాగే జటాజాలం, ఆ జటలు అంటే సంస్కారము లేకుండగా ఆ జడలను వదిలేసినట్టయితే అవి ఒక్కొక్కటి అట్టగట్టుకుపోయి ఉంటాయి. ఇప్పుడు మునులకి వాళ్ళకి అని చూపిస్తూ ఉంటారు కదా, జటాజాలం. అలాగే తారవి త్వకు, తరు సంబంధమైనటువంటి త్వక్, తారవి అని వాడారు. తరు సంబంధమైనటువంటి త్వక్ అంటే చెట్టు బెరళ్ళు. అవి అంటే ఆ చెట్టుకు ఉన్నటువంటి బెరళ్ళు అంటే చిన్న చిన్న ఎండిపోతే ముక్కలైపోతాయి. అదే మృదువుగా ఉన్నటువంటి చూడండి, ఉదాహరణ ఇప్పుడు అరటి దానికి మనం పై చర్మంలా తీస్తే పొడుగ్గా వస్తుంది, పలచగా. అట్లాగా
ఆ చెట్ల యొక్క అవే చర్మముగా అవే వస్త్రాలు అన్నమాట. తారవి త్వకు. తర్వాత మృగాజినం. తపస్సు చేసేటప్పుడు ఆ లేడీ చర్మాన్ని కింద ఆసనంగా వేసుకుని పైన కూర్చుంటూ ఉంటారు. అంచేది ఆ మృగాజనం. అమూని. ఇవన్నీ ఈ వస్తువులన్నీ కూడా నీకు తవ ఉచితాని, తవ అంగస్య ఉచితాని, నీ శరీరానికి ఇవన్నీ యోగ్యమైనటువంటివి. తదుచ్యతాం అంటే ఇవన్నీ అవసరమా, కావాలేమో చెప్పు అని అన్నాడు. అత్ర ఉచితత్వం గుణ అప్రాకరణికానాం. ఇప్పుడు ఇవేమి ఒక సమయంలో ఉండేవి అనేటువంటివి కాదు. అంటే యోగ పట్టం వేరు, ఆ లేడి చర్మం వేరు, జటలు వేరు, అలాగే ఈ చెట్టు బెరడు, అదే చెట్టు యొక్క పైన ఉండేటువంటి పొర, అది వేరు. అంటే ఇవన్నీ ఏకకాలంలో ఎక్కడో పైన చెప్పినట్టుగా ఉండేటువంటివి కాదు. అయితే తపోదీక్షలో ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ ఉపయోగిస్తారు. వాళ్ళకి ఇవి ఉచితములైనవి. అంచేది ఈ ఉచితత్వం అనేది గుణము వీటన్నిటిలోనూ ఉన్నటువంటి సమాన ధర్మం అన్నమాట. ఏ ఇవన్నీ అప్రాకరణికములు అన్నారు. అంటే ప్రకరణానికి సంబంధించినవి కాదు అని అర్థం. అందుచేత ఇవన్నీ కూడా అప్రకృతములైనటువంటి వాటికి గుణ అభిసంబంధం, గుణ సామ్యం చెప్పడం చేత ఇది కూడా తుల్యయోగితాలంకారం అవుతుంది అని అర్థం. కొన్ని అప్రాకృతాలు అనడానికి లేదే, అప్రాకరణిక కాదు కాదు, దాని తర్వాత దానికి చెప్తున్నాడు. సరే, ఇవన్నీ ప్రాకరణికములే. ఎందుకంటే ప్రాకరణికములు కాదనడానికి ఇక్కడ సందర్భం ఏమిటి? ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి పార్వతిని గురించి ఈశ్వరుడు అంటున్నాడు. కాబట్టి తపోదీక్షలో ఉన్న వాళ్ళందరికీ ఇవి కావలసినవే కాబట్టి ప్రాకరణికములే అవుతాయి. ఇక్కడ అప్రాకరణికానాం అనేది తర్వాత దానికి ప్రతీక. అది ప్రాకరణికములే ఇవన్నీను. ప్రాకరణికములు ఎందుకు అవుతాయి? తపోదీక్షలో ఉన్న వాళ్ళందరికీ ఇవి ఉపయోగించేటువంటివి. ఆయన చెప్పినటువంటి యోగ పట్టము, జటాజాలము, తారవి త్వక్కు, మృగాజనము, ఇవన్నీ తపోదీక్షలో ఉన్న వాళ్ళకి ఉచితములైనటువంటివి. అంటే విడిగా ఉన్నప్పుడు ఇవేమీ ధరించరు. విడిగా ఉన్నప్పుడు మృగాజనం కానీ, యోగ పట్టం కానీ, లేదా జడలకి కేశవులకు సంస్కారం లేకుండా వదిలేయడం కానీ ఇవేమీ ఉండవు. తపోదీక్షలో ఉన్న వాళ్ళకి అయితే ఇవన్నీ ఉచితములేనివి. కాబట్టి అన్నీ ప్రాకరణికములే. కానీ పైన దానికి దీనికి తేడా ఏమంటే పదార్థానికి ఉదాహరణ, అది క్రియ, ఇది గుణం. రెండు పదార్థములే. అక్కడ క్రియాభిసంబంధము, ఇక్కడ గుణాభిసంబంధము. లేదా అక్కడ క్రియాయోగము, ఇక్కడ గుణయోగం అన్నమాట. పై ఉదాహరణలో ఆ చెప్పినటువంటి ప్రాకరణికములకు రెండిటికి కూడా ఏకక్రియా సంబంధం, వృద్ధి చెందడం అనేటువంటి సంబంధం ఉన్నది. ఇక్కడ వీటన్నిటికీ కూడా ఉచితత్వము అనే గుణంతో సంబంధం అన్నమాట. తర్వాత అప్రాకరణికములకు ఇస్తున్నారు. ప్రాకరణికములకు రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి క్రియ, రెండు గుణం. అది ఇప్పుడు అప్రాకరణికాలకి చెబుతున్నారు. అప్రాకరణికానాం యథా ధావత్వదశ్వ పృతనాపతితం ముఖేశ్య. ధావత్వదశ్వ పృతనాపతితం ముఖేశ్య నిర్నిద్ర నీల నలినచ్చద కోమలాంగ్యా భగ్నస్య గూర్జర నృపస్య రజః కయాపి తన్వ్యా తవాశిలతయా చ యశః ప్రమృష్టం.
ఇక్కడ రెండింటిని కలిపి ఒకసారి చెబుతున్నాడు అనమాట. తన్వ్యా అంచేత ఇక్కడ ఒకానొక నాయిక, అలాగే ఖడ్గలత, ఖడ్గం అశీలత, వీటి చేత కీర్తి తొడవబడింది అని చెబుతున్నాడు. ఈ కీర్తి తొడవబడము, ఈ తొడవబడడం అనేటువంటిది క్రియాసామ్యం అన్నమాట. భగ్నస్య గూర్జర నృపస్య అంటే భగ్నుడైనటువంటి యుద్ధంలో ఓడిపోయినటువంటి, దెబ్బలు తిన్నటువంటి ఆ గూర్జర దేశం యొక్క రాజు యొక్క ముఖే, ఆ ముఖమునందు ధావత్వదశ్వ పృతనాపతితం పరిగెట్టేటువంటి ఈ గుర్రము యొక్క గుర్రపు సైన్యం, ఆ గుర్రపు సైన్యం వల్ల రేగినటువంటి ఆపతితం రజ, పైకి లేచినటువంటి రజ దుమ్ము, నిర్నిద్ర నీల నలినచ్చద కోమలాంగ్య, నిర్నిద్ర అంటే వికసించినటువంటి, నీల నలిన అంటే నల్ల కలువ యొక్క ఛద రేకుల వలె, కోమలాంగ్య కోమలమైనటువంటి మృదువైనటువంటి శరీరము కలిగినటువంటి, కయాపి తన్వ్య ఒకానొక నాయిక చేత, తర్వాత తవ అశీలతయాచ నీ యొక్క ఖడ్గం చేత ఆ శత్రురాజు యొక్క కీర్తి ప్రమృష్టం తొడవబడినది అన్నాడు. అంటే ఆయన ఓడిపోయాడు, శత్రురాజు ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన అతని యొక్క ముఖం మీద ఈ గుర్రపు సైన్యం, ఆ గుర్రాలు పరిగెడతాయి కాబట్టి ఆ లేచినటువంటి దుమ్ము ఆయన ముఖం మీద పడింది. అలా పడడం ద్వారా ఆయన యొక్క కీర్తి మసకబారింది అనమాట. ఆమె ఓడిపోయినటువంటి అతని పట్ల ప్రేమగా ఉండరు కదా, అందుచేత నాయిక చేతను, ఒకానొక నాయిక చేత, అలాగే నీ యొక్క ఖడ్గం చేత అతని యొక్క కీర్తి తొడవబడింది అని చెప్పాడు. ఇక్కడ తొడవబడము, కీర్తిని తొడవడం అనుకుంటే ఆ తొడవడం క్రియ. ఆ క్రియ అనేటువంటి దానికి ఈ రెండిటికి అశీలత, తర్వాత ఆమె స్త్రీ. అత్ర గూర్జర రూపం ప్రతి నాయికా అశీలతయో అప్రాకరణికత్వం ప్రమార్జనం క్రియా. ప్రమృష్టం ప్రమార్జనం తొడవడము అనేటువంటిది క్రియాసామ్యం రెండింటికి ఉన్నటువంటిది. తర్వాత నాయికా అశీలతయో అప్రాకరణికత్వం అంటే ఇక్కడ రాజు యొక్క ప్రశస్తి ఉన్నది. యుద్ధం ఆల్రెడీ అయిపోయింది, యుద్ధము అయిపోయింది. అందుచేత ఇప్పుడు రాజుగారిని ప్రశంసిస్తున్నారు ఎవరో ఒక ఆయన. ప్రశంసించే సందర్భంలో ఆ రెండు అప్రస్తుతములు అవుతాయి. రాజును ప్రశంసించేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ఆ ఖడ్గలతాను నాయిక, ఆ ఇద్దరు కూడా అప్రస్తుతములు లేదా అప్రాకరణికములు అవుతారు. క్రియతో సామ్యం చెప్పడం చేత ఇది క్రియాసామ్య, అప్రాకరణికములైన క్రియాసామ్యం చెప్పినట్టయింది ఇక్కడ. తర్వాత గుణానికి ఉదాహరణ ఇస్తున్నారు. అంటే అప్రాకరణికములైన గుణములు.
అంటే అప్రాకరణికముల మధ్య అటువంటి పదార్థముల మధ్య ఉన్న గుణసామ్యాన్ని చెప్తున్నాడు. త్వదంగమార్ధవం ద్రష్టు కస్య చిత్తేన భాసతే మాలతీ శిశుభుల్లేఖ కదలీనాం కఠోరత. ఈ ఉదాహరణ చంద్రాలోకంలోనే ఇచ్చారు. అదే ఉదాహరణ, చిన్న మార్పు అంది. అంటే ఇక్కడ ఆమె యొక్క సౌందర్యాన్ని, ఆమె శరీర మార్ధవాన్ని చెప్తున్నాడు. అంచేది ఇక్కడ నాయిక యొక్క వర్ణన ప్రస్తుతం అన్నమాట. అయితే అలా మృదువుగా ఉండేటువంటి కొన్ని వస్తువులు చెప్పి వాటికంటే ఆమె శరీరం మృదువుగా ఉంటుంది అని చెప్పడం కోసం అవన్నీ కఠినంగా ఉన్నవి అని అంటున్నాడు. త్వదంగమార్ధవం ద్రష్టు కస్య చిత్తే నభాసతే. చూసేటువంటి వాడికి నీ శారీరకమైన మృదుత్వము ఎవరికి హృదయంలో భాషించదు. అంటే నేను చూసిన వాళ్ళందరికీ కూడా నీ శారీరక మృదుత్వం మనస్సులో భాషిస్తుంది, తెలియబడుతుంది. ఆ సందర్భంలో ఏమిటి కశ్యచిత్తే నభాసతే అన్నప్పుడు మృదుత్వం తెలియడం ఉద్దేశ్యం కాదు. వాళ్ళ చిత్తంలో ఏది భాషిస్తుందిట అంటే మాలతీ శశబుల్లేఖ కదలీనాం కఠోరత కస్య చిత్తేన భాసతే. నీ శరీర సౌష్ఠవం లేదా శరీర మార్ధవం చూసిన వాడికి మాలతీలత కఠినంగా ఉంది అనిపిస్తుందిట, చంద్రలేఖ చాలా కఠినమైనది అనిపిస్తుందిట, అరటి బోధి కూడా చాలా కఠినమైనది అనిపిస్తుంది. అంటే ఇక్కడ మాలతీ శశుభుల్లేఖ కదలి ఈ మూడు కూడా మృదుత్వాన్ని కలిగినవే. అంటే లత మృదువుగా ఉందనే చెబుతాం కదా. సరే, చంద్రరేఖ, తర్వాత అరటి బోధే, ఇవన్నీ కూడా మృదువుగా ఉండేటువంటివే. అయితే అవన్నీ ఆమె శరీర మార్ధవం ముందు కఠినమైనవి. అంచేది ఏమంటున్నాడు, మీ యొక్క శరీర మార్ధవాన్ని చూసిన వాడికి హృదయంలో ఈ వస్తువుల యొక్క కఠోరత భాషించకుండా ఉంటుందా అన్నాడు. అంటే తదృష్ట్యా ఆమె శరీర మార్ధవ దృష్ట్యా అవన్నీ కఠినములైనవే అని. ఇక్కడ ప్రస్తుత వర్ణనేమో ఆమె యొక్క శరీర మృదుత్వాన్ని వర్ణించడం లేదా ఆమె శరీర సౌందర్యాన్ని వర్ణించడం, అది ప్రస్తుతం. ఇక్కడ చెప్పబడినటువంటి రెండో లైన్లో చెప్పినటువంటివన్నీ కూడా అప్రాకరణికములు. మాలతీలత, చంద్రలేఖ, ఇంకోటి కదలి, ఆ మూడు కూడా అప్రస్తుతములు. అయితే వాటి మధ్య సామ్యాన్ని చెప్పాడు, కఠోరత అని. అంటే ఈ కఠోరత అనే గుణము అప్రాకరణికములైన వానిలో కఠోరత అనేటువంటి గుణసామ్యాన్ని చెప్పాడు అనమాట. అందువల్ల ఇది కూడా తుల్యయోగిత, అప్రాకరణికానాం తుల్యయోగి, గుణతుల్యయోగిత. అప్రాకరణికముల క్రియా తుల్యయోగత్వం, అప్రాకరణికముల గుణతుల్యయోగత్వం. అత్ర కఠోరత్వం గుణ ఏవమేష చతుర్విధ వ్యాఖ్యాత. ఈ విధంగా ఈ తుల్యయోగిత 4 రకాలుగాను చెప్పబడింది. తర్వాత దీపకాలంకార. ప్రస్తుత అప్రస్తుతయోః వ్యస్తత్వే తుల్యయోగితాం ప్రతిపాద్య సమస్తత్వే దీపకం ఉచ్యతే. అంటే తుల్యయోగితలో ప్రస్తుతముల మధ్య తుల్యయోగత్వం లేదా అప్రస్తుతముల మధ్య తుల్యయోగత్వం, అంతేగాని ప్రస్తుతానికి అప్రస్తుతానికి కాదు అక్కడ. అయితే రెండు ప్రస్తుతాలే లేదా రెండు అప్రస్తుతాలే, లేదా ప్రాకరణికములు అప్రాకరణికములు. పైన చెప్పిన ఉదాహరణలో రెండు ప్రాకరణికములే చెప్పాడు లేదా రెండు అప్రాకరణికములే చెప్పాడు. అలా అయితే తుల్యయోగిత. దీపకంలో ఏమిటంటే ఒకటి ప్రస్తుతం ఒకటి అప్రస్తుతం.
ప్రస్తుత అప్రస్తుతముల మధ్య తుల్య యోగ్యత్వాన్ని చెప్పినట్టయితే దీపకాలంకారం అవుతుంది. ప్రస్తుతానాం అప్రస్తుతానాంచ దీపకం అంటే ప్రస్తుతానాం అప్రస్తుతానాంచ తుల్యయోగిత్వం దీపకం అనమాట. అది అక్కడ సమాన ధర్మ తుల్యయోగిత్వం అని అనుకుండగా సమాన ధర్మ అభిసంబంధం, సమాన ధర్మముతో సంబంధం కలిగి ఉండడం అంటే రెండిటి యందు ఒకే క్రియా సంబంధం కానీ గుణ సంబంధం కానీ ఉన్నట్టయితే అది దీపకాలంకారం అవుతుంది. ఇక్కడ కూడా ఔపమ్యస్య గమ్యత్వే ఇత్యాది అనువర్తతే అన అంటే ఇక్కడ కూడా ఔపమ్యము గమ్యమానమే అవుతుంది, సాక్షాత్తుగా ఔపమ్యం చెప్పబడదు. ప్రాకరణిక అప్రాకరణిక వర్గస్య మధ్యాత్ ఏకత్ర నివిష్టః సమానో ధర్మః ప్రసంగేన అన్యత్ర ఉపకారాత్తు దీపనాత్తు దీపక సాదృశ్యేన దీపకాఖ్య అలంకారోత్థాపకః అంటే చూడండి, మన దేహాలీ దీప న్యాయం అంటారే, ఆ గడప మీద దీపం పెడితే యువతల గదిలోకి అవతల గదిలోకి కూడా కనపడుతుంది, వెలుతురు వస్తుంది. అలాగేమిటంటే ప్రస్తుతానికి అప్రస్తుతానికి మధ్య ఉభయం రెండిట్లోనూ ఉన్న సామాన్య ధర్మం ఒకటి వాడినట్టయితే అది ప్రస్తుతానికి అన్వయిస్తుంది, అప్రస్తుతానికి అన్వయిస్తుంది. అలా ఉంటే దీపకాలంకారం. ప్రాకరణిక అప్రాకరణిక వర్గస్య మధ్యాత్ అన్నాడు, ఆ రెండిటి మధ్యలో ఏకత్ర నివిష్ట సమానో ధర్మ, ఒక చోట ఆ రెండిటికి మధ్యలో ఒక చోట సమాన ధర్మాన్ని కనుక చెప్పినట్టయితే ప్రసంగేన అన్యత్ర ఉపకారాత్, ప్రసక్తివశాత్తు మనం ప్రసంగవశాత్తు అని అంటూ ఉంటారు. ఇది ఒక దాని గురించి ప్రసంగం చేసే సందర్భంలో దానికి కొంచెముగా దూరంగా ఉన్న దాని సంబంధాన్ని బట్టి ఇంకో విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు, ప్రసంగవశాత్తు ఇలా చెప్పారంటూ ఉంటారు. అలాగా ఇక్కడ కూడా ఈ దీపకం ఆ అప్రాకరణికము కూడా ప్రకాశిస్తోంది కాబట్టి ఆ దీపక అనే పేరు పెట్టడంలో ఉద్దేశం అది అన్నాడు. అక్కడ ప్రసంగేన అన్యత్ర ఉపకారాత్ అంటే వేరొక చోట అంటే అప్రాకరణికం, అక్కడ ఉపకారం జరగడం వల్ల ఆ ఉపకారం వల్ల అది ప్రకాశిస్తూ ఉండడం వల్ల దీపక సాదృశ్యం దీనికి కుదిరింది, అంచేత దీపకాఖ్యమైన అలంకారం అయింది. తత్ర ఇవాది అప్రయోగాది ఉపమానోపమే భావో గమ్యమానః, ఇవా అనేటువంటిది యథా అనేటువంటి సదృశ అనేటువంటి శబ్దాలు ఇక్కడ ప్రయోగింపబడవు కాబట్టి ఔపమ్యము గమ్యమానం అవుతుంది. సచ వాస్తవ ఏవా, అది కూడా వస్తుతః ఉన్నటువంటిది, సత్యమైందే కానీ కల్పితమైంది కాదు. పూర్వత్ర శుద్ధ ప్రాకరణికత్వే శుద్ధ అప్రాకరణికత్వే వా వైవక్షికః ప్రాకరణికత్వ అప్రాకరణికత్వ ప్రభావితత్వాద్ ఉపమానోపమే భావస్య. పూర్వ తుల్యయోగితాలంకారంలో రెండు శుద్ధ ప్రాకరణికత్వం అంటే రెండు ప్రాకరణికములే సందర్భానికి తగినటువంటివే, లేదా శుద్ధ అప్రాకరణికత్వే రెండు కూడా సందర్భానికి తగినటువంటి సందర్భానికి దూరంగా ఉన్నటువంటివి. ఆ విధంగా పైన వివక్షింపబడ్డాయి. వైవక్షిక ప్రాకరణికత్వ అప్రాకరణికత్వ ప్రభావితత్వాత్ ఉపమానోపభావస్య. ఇక్కడ ప్రాకరణికత్వ అప్రాకరణికత్వ ప్రభావాత్, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ప్రాకరణికం అనుకుని మరొకటి అప్రాకరణికం అనుకుంటే అప్పుడు రెండిటికి ఉపమానోపభావము గమ్యమానం అవుతుంది. అదేమిటి ఇక్కడ మదేన భాతి కలభ ప్రతాపేన మహీపతి అని ఉదాహరణ ఉంది, అక్కడ చంద్రాలోకంలో ఇచ్చారు. మదేన భాతి కలభ ప్రతాపేన మహీపతి, అక్కడ భాతి అనేది ఉభయత్ర అన్వయిస్తుంది. కలభ మదేన భాతి ప్రతాపేన మహీపతి భాతి. అయితే
ఇక్కడ ఎట్లాగా రాజును వర్ణిస్తున్నాడు అనుకుంటే రాజు ప్రాకరణిక, ఏనుగు అప్రాకరణిక అవుతుంది. అది ప్రాకరణికత్వ అప్రాకరణికత్వ ప్రభావితత్వాత్తు, దానివల్ల ప్రభావితమైనటువంటి ఉపమానోపమేయ భావము అనేటువంటిది తెలియబడుతుంది. అనేకస్య ఏకక్రియాభి సంబంధాతు ఔచిత్యాత్తు పదార్థగతత్వ ఉక్తి. ఒకే క్రియతో అనేకములు సంబంధిస్తున్నాయి కాబట్టి ఈ ఉపమేయ భావం అనేటువంటిది పదార్థగతం, లేదా దీపకము తుల్యయోగిత అంటే అది పదార్థగతముగా చెప్పబడుతోంది. వస్తుతస్తు వాక్యార్థత్వే ఆదిమధ్యాంత వాక్యగతత్వేన ధర్మస్య వృత్తౌ ఆదిమధ్యాంత దీపకాఖ్యః త్రయః అలంకార భేదాః క్రమేణ ఉదాహరణం. అంటే వాక్యముగా గ్రహించినప్పుడు భాతి అనే ఒక పదము, క్రియాపదము, ఆ బాణము అనేటువంటిది ఉభయత్ర క్రియాసామ్యం, అంటే వస్తుతః పదార్థగతమే అది. అయితే వాక్యముగా తీసుకున్నప్పుడు ఎలాగా మదేన కలభాభాతి ప్రతాపేన మహీపతి భాతి అని రెండు వాక్యాలు చెప్పడంతో ఒకటి ఉపమాన వాక్యము, ఒకటి ఉపమేయ వాక్యము అవుతుంది అనమాట. అందువల్ల ఏమన్నాడు, వస్తుతస్తు వాక్యార్థత్వే, ఈ వాక్యార్థాన్ని గ్రహించినప్పుడు ఏమవుతోంది చూడండి, అక్కడ వాక్యంలో మదే నభాతి కలభ ప్రతాపే మహీపతి, ఈ భాతి అనే పదాన్ని మధ్యలో వేశారు. అంచేది ఆ క్రియాసామ్యం దేన్నైతే మనం క్రియాసామ్యం కానీ గుణసామ్యం కానీ చెప్పదలిచామో అది ఆది మొదట వాడడం, మధ్యలో వాడడం, చివర వాడడం, ఆ విధంగా 3 రకాలు అవ్వచ్చు దీపకాలంకారం అన్నాడు. ఆది మధ్య అంత వాక్యగతత్వేన ధర్మస్య వృత్తౌ ఆది మధ్యాంత దీపకాఖ్యాః త్రయః అలంకారాః. ఆ విధంగా 3 అలంకారాలుగా చెప్పచ్చు, 3 భేదాలు అన్నమాట దీంట్లో. ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను చూడండి. రాజతే మిహిరేణ నభ రసేన కావ్యం స్మరేణ యౌవనం, అమృతేన ధునీధవ త్వయాచ నరనాథ భువనమిదం. ఇక్కడ సామాన్య ధర్మం ఏదైతే చెప్పదలిచాడో దాన్ని మొట్టమొదట వాడాడు, రాజతే అని, ప్రకాశిస్తోంది. మరి ఆది మధ్య అంతాన్ని ఉదాహరణ చూపిస్తున్నాడు. ఆకాశము సూర్యుడి చేత ప్రకాశిస్తోంది, కావ్యము రసము చేత ప్రకాశిస్తోంది, యౌవనము మన్మధుని చేత ప్రకాశిస్తోంది, ఆయన ధునీధవ, ఆ సముద్రుడు ధుని, ఆ సముద్రుడు అమృతము చేత ప్రకాశిస్తున్నాడు. ఈ భువనము, ఈ భూలోకము నీ చేత ప్రకాశిస్తుంది. త్వయాచ నరనాథ భువనం, నరనాథ ఓ రాజా, త్వయా భువనమిదం రాజతే. ఇక్కడ ఇన్ని వాక్యాలు చెప్పారు. వీటన్నిటికీ సామాన్య ధర్మం ఎక్కడా అంటే రాజతే అనేది. ఈ రాజతే మొదట్లో చెప్పాడు. అంచేత ఆది మధ్య అంతా అని 3 రకాలు చెప్పుకుంటామన్నాడు కదా. కాబట్టి ఆది సమాన ధర్మగతమైనటువంటి దీపకాలంకారం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి అంటే రాజు, ఆయన ఎవరో ఒక ఆయన అతిథి వచ్చాడు, యాజకుడు మరో ఎవరో వచ్చాడు, రాజుగారిని ప్రశంసిస్తున్నాడు. కాబట్టి త్వయా భువనమిదం రాజతే, అది ఉపమేయ వాక్యం అనుకోండి. నీ చేత
ఈ భూప్రపంచం అంతా ప్రకాశిస్తోంది. మిగతావన్నీ ఉపమాన వాక్యాలే. అంచేత ప్రస్తుతము, మిగతావి అప్రస్తుతములు. ప్రస్తుత అప్రస్తుతములకు ఔపమ్యము గమ్యమానం అవుతోంది. ఎందుకంటే ఇవ అనేటువంటిది ఏం లేదు ఇక్కడ. అంచేత ఔపమ్యము గమ్యమానం అవుతోంది. ఈ ఔపమ్యము దేనివల్ల? ఏదో ఒక సాదృశ్య ధర్మం ఉండాలి. ఈ సదృశ్య ధర్మం ఇక్కడ గుణం, ఇది ఇక్కడ క్రియ, రాజతే అనే క్రియ. అది మొదట్లో వాడాడు కాబట్టి ఆది సాదృశ్య ధర్మగతమైన ఉదాహరణ అన్నమాట అది. యథావా ఇంకోటి కూడా చెప్తున్నాడు రఘువంశంలో శ్లోకం ఇది. సంచారభూతాని దిగంతరాణి కృత్వాదినాంతే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవరాగతామ్రా ప్రభాపతంగస్య మునిశ్చధేను. ఈ సంచారభూతాని దిగంతరాణి కృత్వా, అక్కడ ఆ వశిష్ఠ మహర్షి యొక్క హోమధేను, ఆ హోమధేనువుని ఆయన దిలీపుడు మేపి సాయంకాలం ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ సాయంకాలం అయ్యేసరికి ఆ హోమధేనువు అయిన నందినీ ధేనువు ఆశ్రమానికి వెళుతోంది, తన నివాసానికి వెళుతోంది. ఆ సూర్యుడు సాయంకాలము తన నివాసానికి వెళ్ళిపోతున్నాడు. ఈ ఇద్దరూ కూడా సంచారభూతాని దిగంతరాని కృత్వ, గోవు తన సంచారము చేత మొత్తం అన్ని దిక్కులు కూడా, అన్ని ప్రదేశాలని కూడా పవిత్రము చేసి ఇంటికి వెళ్తాడు. సూర్యుడు తన యొక్క కిరణముల చేత తాను ప్రయాణించి దిక్కులను పవిత్రం చేసి ఆయన కూడా వెళ్తున్నాడు. అంచేది ఇక్కడ ఆ ప్రభాపతంగస్య మునేశ్చధేను, ఆ సూర్యుని యొక్క ప్రభ కాంతి, మునేశ్చ ధేను ఆ వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు. ఇది ప్రచక్రమే నిలయాయ గంతుం ప్రచక్రమే, తమ తమ నివాసానికి వెళ్ళడం ప్రారంభించాయి అని చెప్పారు. ఈ పల్లవరాగతామ్ర, చిగురుటాగులాగా ఎర్రనైనటువంటి, సాయంకాలము అస్తమించే ముందు సూర్యుని యొక్క ఆ కాంతి ఎర్రగా ఉంటుంది. ఇక్కడ ఎలాగ నందిని ధేనువు కూడా ఎర్రగా ఉంది. అంచేత ఆ పల్లవరాగతామ్రమైనటువంటి సూర్యుని కాంతి, ఋషి యొక్క ధేనువు రెండూ కూడా తమ సంచారము చేత దిక్కులను పవిత్రము చేసినటువంటివై ఇంటికి వెళుతున్నాయి అని చెప్పాడు. ఈ సంచార పూతత్వం ఉభయత్ర సమాన ధర్మం. అది మొదట వాడాడు సంచారభూతాని అని. తర్వాత ఇంకొకటి, కృపణానాం ధనం నాగానాం ఫణమణి కేసరాణి సింహానాం కులబాలికానాం స్తనాః కుతః స్పృశ్యంతే అమృతానాం. అంటే పిసినారి యొక్క ధనాన్ని, సర్పముల యొక్క ఆ పడగ మీద ఉండే మణి, సింహముల యొక్క జూలు, ఆ బాలికల యొక్క వక్షోజములు, అమృతానాము కుతః స్పృశ్యంతే, అంటే అమృతానాం జీవించి ఉన్నటువంటి వారు, ఉన్న కృపణానాం జీవించి ఉన్నటువంటి వారి యొక్క కృపణానాం ధనం. ఈ కృప ఈ అమృతానాం అనేది సర్వత్రా అన్వయిస్తుంది. పిసినారి వాడు జీవించి ఉండగా వాడి డబ్బును ఎవరిని ముట్టుకొనేవాడు. పిసినారి వాడు పోయాక పిల్లలు పంచుకోవాలి, కానీ ఉండగా ఎవడికి ఎవడు రూపాయి ఎవడు.
పిసినారి జీవించి ఉండగా వాడి డబ్బు ఎవడికి తాకడానికి కుదరదు. అలాగే సర్పంచ్ జీవించి ఉండగా ఆ పడగ మీద మణి ఎవడు ముట్టుకోవడానికి లేదు. అలాగే సింహం జీవించి ఉండగా ఆ సింహం జూలు పట్టుకోవడానికి కుదరదు, స్పృశించడానికి కుదరదు. అలాగే కుల స్త్రీ యొక్క వక్షోజములు కూడా తాకడానికి కుదరదు. ఇక్కడ అమృతానాం అనేటువంటిది చివరి వేశాడు. అమృతానాం అనేటువంటిది చివర వేశాడు. సమాన ధర్మం, అమృతత్వం, జీవించి ఉండడం అనేది వీటన్నిటిలోకి చివరిది, అదే సమాన ధర్మంగా చెప్పండి. అలాగే కుతః స్పృశ్యంతే, స్పృశించడం కుదరదు అని, ఈ స్పృశించడం కుదరకపోవడము, ఆ స్పృశించడం అనేది కూడా అన్నిటికీ సమాన ధర్మం. అంటే ఇక్కడ క్రియా తుల్య యోగిత్వము, గుణ తుల్య యోగిత్వము రెండూ కూడా ఉన్నాయి. క్రియా తుల్య యోగిత్వము ఉంది, గుణతుల్య యోగిత్వం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఏవం ఏకక్రియం దీపకం నిర్ణీతం. ఈ విధంగా ఏకక్రియం అంటే ఒకే క్రియ, ప్రస్తుత అప్రస్తుతాలకి ఒకే క్రియను వాడడం, అటువంటిది దీపకము అని నిర్ణయించబడింది. అత్ర యథా అనేక కారకగతత్వేన ఏకక్రియా దీపకం తథా అనేక క్రియాగతత్వేన ఏకకారకమపి దీపకం. చూడండి, అనేక కారకగతత్వేన ఏకక్రియా దీపకం. అనేక కారకములు అంటే ఇక్కడ చూడండి, ఈ వెనకాల శ్లోకంలో అనేక కారకములు అంటే అనేక వాక్యములు, దాంట్లో కర్త కర్మ అట్లాంటివన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ ఒక క్రియతో సంబంధాన్ని చెప్పాడు. అంచేత అనేక కారకగతత్వేన ఏకక్రియ. ఎందుకంటే కారకము అనే దానికి ఇంతకుముందు మీకు వ్యాకరణంలో చెప్పాం, కారకము అంటే క్రియతో అన్వయించేది అని అర్థం. అందువల్ల అనేక కారకములు ఒకే క్రియతో అన్వయించడము దీపకాలంకారం అవుతుంది. ఒకే కారకము అనేక క్రియలతో అన్వయించడం కూడా దీపకం. ఒకే కారకము అనేక క్రియలతో అన్వయించడం కూడా దీపకాలంకారం అవుతుంది అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా ఒకటి చూపిస్తున్నారు. సాధూనాముపకర్తుం లక్ష్మీం ద్రష్టుం విహాయ సా గంతుం న కుతూహలికస్య మనశ్చరితం చ మహాత్మనాం శ్రోతుం అని. సాధూనాం ఉపకర్తుం అంటే సత్పురుషులకి ఉపకారం చేయడానికి, లక్ష్మీం ద్రష్టుం ఆ లక్ష్మీదేవిని చూడటానికి, విహాయసా గంతుం ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోవడానికి, మహాత్మనాం చరితము శ్రోతుం గొప్పవారి యొక్క చరిత్రను వినడానికి, కస్య మనః న కుతూహలి ఎవరి మనస్సు కుతూహలంగా ఉండదు అంటే అందరి మనస్సు కుతూహలపడుతుంది అన్నాడు. ఇక్కడ కుతూహల పడడం, అందరి యొక్క మనస్సు కుతూహల పడడము అనేది క్రియ. ఈ క్రియతోటి ఏకక్రియాగతత్వేన, అదే అనేక క్రియాగతత్వేన ఏకకారకం. అది కస్య మనః న కుతూహలి అన్నాడు, మనస్సు కుతూహల పడ్డం. ఇక్కడ ఒకటే కారకం కానీ అనేక క్రియలు. ఎలాగా? మనస్సు అనేటువంటిది
సాధువులకు ఉపకారం చేయడం కోసం, అలాగే అంటే అనేక క్రియలు. సాధువులకు ఉపకారం చేయడం ఒక క్రియ, లక్ష్మిని చూడటం ఒక క్రియ, ఆకాశంలో వెళ్ళటం ఒక క్రియ, గొప్పవారి చరిత్ర వినడం ఒక క్రియ. ఈ క్రియలన్నీ చేయడానికి ఎవడు ఇష్టపడ్డు అన్నాడు. కర్త, కారకం ఒకడే. యస్య మనః ఒకడు వాడనుకోండి, లేదా మనస్సు అనుకోండి, పర్వాలేదు, ఏదనుకున్నా ఒకటే కారకం. ఒకే కారకంతో అనేక క్రియలకు సంబంధం ఉన్నది. వెనకటి శ్లోకంలో అనేక కారకాలకి ఒక క్రియతో సంబంధం, దీంట్లో అనేక క్రియలకు ఒకే కారకంతో సంబంధం అన్నమాట. అంటే ఏ వ్యక్తి అయినా ఈ పై క్రియలన్నీ చేయడానికి ఇష్టపడతాడు అని కదా. అంచేత కారకం ఒకటే, క్రియలు మాత్రం చాలా ఉన్నాయి. ఈ విధంగా అత్ర ఉపకరణాది అనేక క్రియా కర్తృత్వేన కుతూహల విశిష్టం మనః నిర్దిష్టం. అది మనం అనుకున్నట్టుగా మనస్సునే కర్తగా చేశాడు ఆయన. ఎవడి మనస్సు కుతూహల పడదు అన్నాడు కదా. అంటే కుతూహల పడేది మనస్సు కాబట్టి మనస్సు కర్త. ఆ మనస్సు కర్త కర్తృకారకం అనుకోండి. ఈ కారకము అనేక క్రియలతో సంబంధాన్ని కలిగి ఉంది. ఉపకారం చేయడం, చూడడం, వెళ్ళడం, వినడం అనేటువంటి క్రియలతో సంబంధం, అనేక క్రియలకి ఒకే కారకంతో సంబంధం ఉన్నది. ఈ విధంగా ఛాయాంతరేణ చ మాలా దీపకం ప్రస్తావాంతరే లక్షయిష్యతే. అయ్యా, మాలాదీపకం అనేది కూడా ఉంది. అది వేరొక చోట ప్రస్తావించినప్పుడు ఆ ప్రసంగంలో అక్కడ ఉదాహరణ మేము అక్కడ చెబుతాము అని చెప్పి, మాలాదీపకానికి ఉదాహరణలు ఆ విషయము తర్వాత చెప్తాము అన్నాడు. అక్కడతోటి దీపకాలంకారం అయింది. ఈరోజు తుల్యయోగిత దీపక రెండు అలంకారాలు అయ్యాయి. ప్రతి వస్తువుపమా. ఇంక తర్వాత మళ్ళీ పునః పరశ్వ శ్వ నభోతి పరశ్వ మిలామः.